ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మీకు కాలన్నర వారికి నమస్కారం. ఒకటేమంటే ఇప్పుడు ఇద్దరు బీజేపీ నాయకుడు కానీ బీఆర్ఎస్ నాయకుడు ఇద్దరు కూడా మాట్లాడడం వినడం జరిగింది. ఒకటేమంటే రవి గారు, కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళు ఒక సిస్టమ్ ప్రిపేర్ చేసిన దాన్ని అక్కడ గైడ్ లైన్స్ లో పెట్టి దాన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఒక నినాదంతో ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంతో ఉంది. గతంలో 9.5 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వంలో ఏదైతే లోతుపాట్లు జరిగినాయో వీటిని సరిదిద్దడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకుంది అనేది ఎప్పటికప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. దాచిపెట్టేది ఏం లేదు. మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే, యూరియా తగ్గించాలంటే అది మీరు కానీ నేను కానీ లేకపోతే ప్యానల్ ఉన్న వాళ్ళు చెప్తే కాదు, రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు ఏమైతుందంటే కంపేరింగ్ టు ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచిస్తే, ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు బెండకాయ, వంకాయ, ఇంకే వేరే ప్రత్యామ్నాయ పంటలకి వాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది, అక్కడ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. దానికి వరి అయితే ఇంకా కొంచెం ఈజీ ఉంటది అనే రకంగా కూడా వాళ్ళు ఆలోచించే రకంగా రైతులు ఒక నిర్ణయానికి వచ్చేసారు. గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు పంట ఇంకా ఎక్కువ దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఎఫ్సిఐ నుంచి వాళ్ళు ఒక 50,000 క్వింటల్లే కొంటా అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు, మిగతా 25,000 క్వింటాలు కూడా మేము కొంటాము, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద అవసరమైతే ఒత్తిడి తీసుకొస్తాం, ఇది తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే రైతులు మొత్తానికి మన దగ్గర 3 డిస్టిక్లలోనే ఎక్కువ పంట పండింది అనేది కూడా నిర్ణయం కూడా తీసుకొని, ఎంత పంట పండింది అనేది కూడా వాళ్ళ దగ్గర ఒక రికార్డు ఉంది, లేదని కాదు. ఇప్పుడు ఎంతకుముందు అంటే బీఆర్ఎస్ నాయకుడు ఏమంటాడంటే, మొత్తానికి 3 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేయాలనే ఆలోచన లేదు అంటే, కొత్తగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి అనుభవం ఉంటుందా, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అనేవారు నా అజెండాని తీసుకపోతే కూడా ఆ అనుభవంతో ఉంటది అనేది కాంగ్రెస్ పార్టీలో అటువంటి నాయకులు ఉన్నారు, లేరని కాదు. ఈరోజు గతంలో మన కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, తర్వాత బీఆర్ఎస్, తెలుగుదేశము, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ అనుకున్నాం. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఇంకొక మాట మాట్లాడాడు అని చెప్పి, అడవిల గురించి మాట్లాడింది. ఈ రోజు మీ చేతిలో 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీకు అప్పచెప్తే అడవిలలో పోయి కూడా మీరు ఫామ్ హౌస్లు కట్టి అక్కడంతా డీజే చేసి ఆ పరిసరాలంతా సౌండ్ పొల్యూషన్ చేసి ఇబ్బందికరం ఎవరు చేసిండంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు అడవులు ఎంత ఉన్నాయి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి. ఈరోజు అడవులకే మనం వెళ్ళిపోతే మరి అడవిలో ఉన్న జంతువులు మరి జనారణ్యంలోకి వస్తాయి కదా. ఈరోజు కోతులు వస్తున్నాయి, కోతుల బెడద, లేకపోతే సింహాలు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి, ఇంకేదో వస్తున్నాయి అనే రకంగా ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న అడవిలో వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ మనం ఎక్కడ పోతున్నాం, డైరెక్ట్ అడవిలో పోయే సౌండ్ పొల్యూషన్ పెట్టి డీజేలు పెట్టి దుంకులాడి అవన్నీ చేస్తే అవి అసలు ప్రశాంతం ఉన్న ప్రాంతంలో ఈ కొత్త సమస్య ఏంది అనే రకంగా అవి జనరల్ గా పబ్లిక్ ఉన్న ప్లేస్లలో పోతున్నాయి. ఇదంతా ఈ సిస్టమ్ తీసుకొచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వమే కదా. మీరు ఆల్రెడీ మీ ఎవరికైతే బినామీలకి దానదత్తం చేసారు, అడవులను కూడా ఈరోజు వదలకుండా కూడా ఇది చేసిండ్రు. చెరువులని కుడికతీస్తానే చెరువులను కబ్జా చేసిండ్రు. ప్రతి దగ్గర కూడా ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే గత ప్రభుత్వం నిజంగా కూడా తెలంగాణ కొత్త రాష్ట్రము, మనకేదో అభివృద్ధి జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాలు, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, దోచుకున్నారు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు ఉండే దోచుకున్నారు అనే రకం మన చేతికి వచ్చినప్పుడు అయితే కరెక్ట్ గా మనం చేయాలి కదా. అది చేయకుండా మళ్ళీ మొత్తానికి వాళ్ళ చేతగాలే వీళ్ళ చేతగాలు అనడం విడూరంగా ఉంది. ఎందుకంటే మీ చేతికి తెలంగాణ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మీ చేతికి అప్పచెప్పినప్పుడు మీరు చేసిన సిస్టమ్ ఏందనేది ఈరోజు ప్రజలకు అందరికి అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఈరోజు అధికారానికి దూరం పెట్టింది కదా 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 వాళ్ళు సరిగ్గా చేయలేదనే కాబట్టి మీకు అధికారం ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. సార్ ఇప్పుడు ఈ యూరియా విషయంలో మీరేం చేస్తున్నారు అది చెప్పండి. ఇప్పుడు సరే రాష్ట్ర విభజన అయింది, కేసీఆర్ గారు ఒక 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారనేది దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా మీకు అధికారం ఇచ్చారు.
సో మరి మనం ఏం చేస్తున్నాం అనేది కదా ఇప్పుడు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు ఏదైన తర్వాత కూడా ఈ రోజు ఈ 2.5 సంవత్సరాలు కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మేమే అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా దాన్ని భూతద్దంలో చూపించడం జరుగుతుంది. గతంలో కూడా లైన్లు కట్టిండ్రు, చెప్పులు పెట్టిండ్రు, రాళ్ళు పెట్టిండ్రు, అవసరమైతే వాళ్ళు ఎన్ని ప్రక్రియలు చేయాలో అన్నారు. అది మొత్తానికి అప్పుడేం పోలేదు. కాకపోతే అప్పట్లో ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా రావాల్సింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రి మీద గతంలో కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదు, లేకపోతే మర్యాద పూర్వకంగా బీజేపీతో లేడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. ఖచ్చితంగా మనకు తెలంగాణకు రావాల్సిన వాటా కాడ కూడా అటు వ్యవసాయ శాఖ మంత్రి ఉండొచ్చు, ఇంకే మంత్రి అయినా సరే ఎవరిని వదలడం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మా తెలంగాణకు రావాల్సినవి ఖచ్చితంగా ఇవ్వండి అనే రకంగా. గతంలో కూడా ఆలోచిస్తే ఈరోజు తెలంగాణ విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ మధ్య విభజన హామీ చట్టం చేయదు. అప్పట్లో ఉన్న కేసీఆర్ 3-4 సంవత్సరాలు నరేంద్ర మోదీతో మంచిగా సఖ్యతగా దోస్తానిగా ఉండడం, తర్వాత విభజించి దూరం ఉండడము, అలిగిపోవడము అనే రకంగాతోని ఈరోజు తెలంగాణకి ఎంత నష్టం జరిగింది. నీళ్ళు పంచాయతీ వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ జలమండలి మీటింగ్ అవుతుంది పొమ్మంటే కూడా కేసీఆర్ పోలే. ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల ప్రతి మీటింగ్ అక్కడ కేంద్రంలో జరిగే దాని మీద కంపల్సరీ పోవడం జరుగుతుంది. కాగ్ రిపోర్ట్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణని అభివృద్ధి చేయడము, ఇటు రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులకు కానీ ఏ ఇబ్బంది లేకుండానే ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఉంది. వారు ఆపోజిషన్ పార్టీలకు కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు జరిగిపోయింది, రాజకీయాలు పక్కకు పెట్టండి, అభివృద్ధి పరంగా కలిసి కట్టుగా ముందుకు పోదాం, మీరు అందరు కూడా సహకరించండి. ఒకవేళ కేసీఆర్ అయినా సరే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీ అనుభవం కూడా నాకు ఇవ్వండి, సూచన సలహాలు ఇవ్వండి, నేను తీసుకుంటా. బీజేపీ అయినా పర్లేదు, ముందుకు రండి, మనం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. మీ కాన్స్టిట్యున్సీలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో నాకు చెప్పండి, నేను మీకు సహకరిస్తా అని చెప్పి ఇంకా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా చెప్పిన తర్వాత ఒక రకంగా వన్ అండ్ సోల్ ఆయననే ఇప్పుడు. కాబట్టి మాక్సిమం గా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ ఇబ్బంది ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏముంది కలిసి కూర్చొని మాట్లాడదామంటుండ్రు, అసెంబ్లీలో మాట్లాడదామంటారు. కానీ కోటపల్లి నరసింహారావు గారు ఒక ఇష్యూ తీసుకొచ్చారండి. అదేంటంటే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు. రైతులు అనేవాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మినిమం నాలెడ్జ్ అంటే ఫోన్ వాడేంత నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర చిన్న మామూలుగా డబ్బా ఫోన్ లాంటివి ఉంటాయి, చిన్న ఫోన్ 1500, 2000 నంబర్ కీప్యాడ్ ఉన్న ఫోన్లే ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా విషయంలో వాళ్ళకి మరి వాళ్ళు అంటే అందులో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఎన్ని కొత్త గందరగోళ పరిస్థితులు. ఈజీ పద్ధతి, రైతులు ఇట్లా షాప్కి వెళ్ళి లేకపోతే మీరు ఏదైతే గవర్నమెంట్ ఎక్కడైనా ఒక గోడౌన్లో ఏర్పాటు చేసి అక్కడ ఇస్తే తెచ్చుకునే ఈజీ పద్ధతిని పెడితే బాగుంటుందని కోటపల్లి నరసింహారావు గారు అందరికి ఒక మాట అన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు పరిస్థితి ఏంటి పరిస్థితి? దాని గురించి ఎవరు ప్రభుత్వం ఆలోచించిందా? అంటే రవి గారు నరసింహానాయుడు గారు చెప్పింది నేను విన్నాను, ఆయన ఇచ్చిన సూచన సలహా ఓకే. కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక పెద్ద మనుషులు వయసు మళ్ళిన వాళ్ళు తప్ప ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఊర్లలో మారుమూల ప్రాంతాలలో కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్లు లేదు. ఆ కాస్త సౌకర్యం అన్న వాళ్ళకి ఎందుకు కలగాలనేది కదా అప్పుడు వాళ్ళు అడిగేది. అంటే నేనేమంటున్నారు గారు, మొన్న నేను కడపలో గండికొట్ట పోయడం జరిగింది, ఒక అడ్వెంచర్ రెక్కి చేయడానికి. ఆ ఊర్లో మొత్తానికి జమ్మల మడుగు నుంచి 14 కిలోమీటర్లు లోపలికి పోతే అది ఇంటీరియర్. అక్కడ ఎవరైతే టూరిజం వచ్చే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఉండరు. నేను మా మిత్రుడు అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కి ఫౌండర్ ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్. అయితే రంగారావు అని చెప్పి మీ ఇద్దరం కలిసి రెక్కికి పోయినాం. అక్కడ పోతే జమ్మల మడుగు నుంచి 14 కిలోమీటర్లు ఇంటీరియర్ లోపల పోవాలి, మిగతాదంతా ఆ పాత కోట తప్ప అక్కడ మనుషులు కూడా నివసించారు. అక్కడ ఒక మారుమూల ప్రాంతమైన ఊరు. ఇక వాళ్ళకు జనారణ్యంతో కానీ ఇంకా విధేయంతో సంబంధం లేదు. వాళ్ళు ఒక అడవి మనుషులు కూడా అనడానికి లేదు, అనొద్దు, కానీ అట్లా ఉంది పరిస్థితి. అది తప్ప ఇంకేం లేదు. అటువంటి దగ్గర కూడా
మేము స్మార్ట్ ఫోన్స్ చూడడం జరిగింది. Just నేను స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి 15 years సార్. back నేను కాదు చూడ- శివకుమార్ గారు, స్మార్ట్ ఫోన్ ఉంటాయి కానీ దాన్ని యూజ్ చేసే విధానం తెలియాలి కదా, ఆ నాలెడ్జ్ ఉండాలి కదా అంటున్నా. దాన్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏది నొక్కితే వర్కౌట్ అవుద్ది, ఇవన్నీ ఉంటాయి కదా సార్. అయితే ఆ రకంగా మీరు ఇప్పుడు మీరు కరెక్ట్ సరైన క్వశ్చన్ కి వచ్చిండ్రు. అయితే దానికి ఏంటంటే అక్కడ ఊర్లో ఏదైతే ఉందో ఈ వ్యవసాయ శాఖ వాళ్ళ నుంచి ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఏం చేయాలి, అది ఒక ట్రైనింగ్ క్యాంప్ లేకపోతే వాళ్ళకి ఎట్లయినా అవగాహన సదస్సు పెడితే సరిపోతుంది. కానీ స్మార్ట్ ఫోన్స్ లేవు అని కదా. స్మార్ట్ ఫోన్స్ లేవంటే స్మార్ట్ ఫోన్స్ ఉండవు అన్నా కానీ లేవని అంటలేదు, ఉండవు, ఒక్కొక్క దగ్గర ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఉండవు. నేనేమంటారు రవి గారు, లేవంటలే అంటే లేవు ఉండవు అంటలేము, ఇది ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కొంతమంది పెద్ద మనుషులు నాకెందుకు అవసరం అనుకుంటే జస్ట్ కీప్యాడ్ ఫోనే వాడడం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అవసరం అనుకుంటే ల్యాప్టాప్లు కూడా వాడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే, మీరు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా శిక్షణ తరగతులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, ఎలా వాడాలి, ఏంటి, ఎలా బుక్ చేసుకోవాలో చెప్తే గవర్నమెంట్ తీసుకోవాలి కదా, టేక్ ఓవర్ చేయాలి కదా. అవును. అయితే ఇప్పుడు మనం ఈ రోజు ఏదైతే డిబేట్ చేస్తున్నామో దాంట్లో ఇప్పుడు నరసింహారావు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఆల్రెడీ డైరెక్ట్ మంత్రి గారితో ఆయన ఎక్కడ సమావేశంలో మాట్లాడినట్టు ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆయన లెటర్ మీద జస్ట్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కాపీ పెట్టమని చెప్పండి, సూచన సలహాలు మేము తీసుకుంటాము, అప్డేట్ చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి అవకాశం ఉంటది. చేసిందనుకో నరసింహారావుకి ఒక పేరు ఉంటది, ఏమన్నారే నేను ఇచ్చినది. ఇప్పుడు గతంలో కేసీఆర్ సబ్జెక్ట్ వస్తే ఈరోజు ఒంటరి మహిళ పెన్షన్ నా బ్రైండ్ చేయాలి. ఎందుకంటే మా క్లినిక్ దగ్గర ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, తర్వాత అటు తల్లిదండ్రులు చూస్తలేరు, ఇటు చేసుకున్న భర్త చూస్తలేడు. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి పట్టించుకుంటలేరని చెప్పి నేను రాతపూర్వకంగా కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నారో, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారో, విడో పెన్షన్ ఇస్తున్నారో, ఈ సింగిల్ ఉమెన్ కి కూడా ఒక పెన్షన్ ఇస్తే బాగుంటది, ప్రభుత్వం ఆదుకుంటారు. అది ఈరోజు కేసీఆర్ గారు చేసిండ్రు. ఓకే, అట్లా అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నరసింహారావు గారు మనకు డిబేట్ లో మాట్లాడిండు, ఆయన సూచన సలహా చెప్పిండు, అని పాటిస్తారా లేదు రాతపూర్వక చేయండి, ఇంకో రిజిస్టర్ పోస్టో చేయండి, లేకపోతే ఎట్లా ఒక సిటీకి వస్తే సీఎం పేషీలో ఒకటి పడేయండి, అటు మంత్రి గారి పేషీలో ఒకటి వేసేయండి, చేంజెస్ రావచ్చు. రైట్ 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 మన రాంగోపాల్ గారు, సరే ఇప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్గా పైగా మీరు చాలా తెలంగాణ మీద మంచి